హాయ్ ఫ్రెండ్స్, అందరైతే బాగున్నారా? అందరూ బాగానే ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అదేంటి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అంటే యూనిఫామ్ సర్వీసెస్ కి ఏజ్ రిలాక్సేషన్ పెంచడం కోసం అయితే జీవో నంబర్ 87 అయితే తీసుకొచ్చింది. సేమ్ జీవో నంబర్ 86 ఎప్పుడైతే వచ్చిందో జీవో నంబర్ 87 కూడా దాని తర్వాత రిలీజ్ చేసిండ్రు. సో దీని వ్యాలిడిటీ కూడా 1 year అయితే ఉంటుంది. మనకి యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, పోలీసు, ఫైర్, ఎక్సైజ్, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఈ యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు అయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 5 years అయితే ఎగ్జెంప్షన్ అయితే ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంటే మనకి కానిస్టేబుల్ కి సాధారణంగా 18 to 22 ఓసీ క్యాండిడేట్స్ ఉంటది కదా, ఆ 18 to 22 ప్లస్ ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 5 years అన్నమాట. అంటే 18 to 22 ప్లస్ 5 అంటే 27. ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 27 years వరకు కానిస్టేబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కనుక అయి ఉన్నట్టయితే ప్లస్ 5 years మళ్ళీ అడిషనల్ ఇంకో 5 years ఎగ్జామ్షన్ అయితే ఉంటది. అంటే 18 to 27 ప్లస్ 5 మళ్ళా 18 నుంచి వెళ్ళి 32 సంవత్సరాల వరకు అభ్యర్థులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కానిస్టేబుల్ కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అర్హత అయితే కలిగి ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఒక చిన్న సాడ్ న్యూస్ ఏంది అని అంటే, గత లాస్ట్ నోటిఫికేషన్ తో పోలిస్తే ఇప్పుడైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక 2 years అయితే తక్కువనే ఉంది. మొదట ఇచ్చిన జీవో ప్రకారం 3 years ఎగ్జామ్షన్ ఇచ్చారు, మళ్ళీ తర్వాత 2 years ఇచ్చారు, మళ్ళీ తర్వాత 2 years ఇచ్చారు. అంటే 3+2+2 అంటే ఎంత మొత్తం 7 years ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు కదా. సో ఇప్పుడైతే మనకి 5 years ఎగ్జామ్షన్ అనమాట. లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 34 years వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది కదా కానిస్టేబుల్ కి. అదే ఇప్పుడైతే 32 years వరకే మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మళ్ళీ ఎక్స్ట్రా పెంచరా అనేది మనకు అదేంది అయితే మనకైతే ఇప్పటి వరకు అయితే ఏం తెలియదు. ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారం అయితే నేను మీకైతే చెప్తున్నా. నెక్స్ట్ ఎస్ఐ కి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే మనము ఎస్ఐ కి 21 to 25 years ఓసీ క్యాండిడేట్స్ కదా, ప్లస్ 5 years అనమాట. అంటే 21 to 30 years వరకు ఓసీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అట్లనే మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఎట్లాగో మనకైతే 5 years ఎగ్జామ్షన్ అయితే ఉంటది. సో 30+5 35 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదే మనము లాస్ట్ నోటిఫికేషన్ తో పోల్చుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయితే 37 years వరకు ఎస్ఐకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుండే. ఇప్పుడు 35 years అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం 3+2+2 ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు, ఇప్పుడు ఓన్లీ 5 years ఎగ్జామ్షన్ ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పెంచరా ఏంది అని చెప్పేసి మనం అయితే చూసుకోవాల్సి ఉంటది. సో మీరైతే ఏజ్ పెంచడానికి ఇంకా మళ్ళీ పక్కన పెట్టేస్తే మీరు ఎలిజిబిలిటీ అర్హత ఉన్న అయితే ఖచ్చితంగా అయితే గట్టిగా అయితే ప్రయత్నం చేయండి. ఈసారి 100% జాబ్ కొట్టే విధంగా అయితే ప్రయత్నం అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ రావడానికి అయితే చాలా సిద్ధంగా ఉంది. సో మీరైతే అన్ని విధాల ప్రయత్నం చేసుకొని రెడీగా అయితే ఉండండి. నేను మీకు ఎప్పటి నుంచి చెప్తున్నా, మంచి సీరియస్ గా ప్రిపేర్ కానీ, మంచి హెవీగా ఒక మంచి టైమింగ్ పెట్టుకొని మంచి కాన్సన్ట్రేషన్ కొద్ది వెరీ సీరియస్ గా ప్రిపేర్ కానీ, డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండేదాకా ప్రిపేర్ గా మనం చెప్తున్నాను నేను. సో June 2 కోసం మరి ఎప్పుడు రిలీజ్ అయితే మనకు తెలియదు, ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది కూడా తెలియదు. బట్ ఎన్ని పోస్టులు అయితే ఒక పోస్ట్ కొట్టాలి కాబట్టి సీరియస్ గా హెవీగా అయితే ప్రిపేర్ గా